అమరావతిని వ్యతిరేకించడంలో రెండు ప్రధాన వాదనలు జగన్ అప్పుడు పెట్టాడు, ఇప్పుడు పెట్టాడు. మొదటి వాదన ఏంటంటే ఇది రివర్ బేసిన్లో కట్టారు. కానీ నదీ బేసిన్, నదీ ఒడ్డున అంటే ప్రపంచంలో అనేక నగరాలు నదుల ఒడ్డున ఉంటాయి. ఆ మాట కలిస్తే నాగరికతే నదుల ఒడ్డున విలసిల్లింది. మీరు సింధు నది నాగరికత, మరి సింధు నది ఒడ్డునే వచ్చింది కదా. సో సింధు నది నాగరికత, నైలు నది నాగరికత, యూఫ్రటిస్, టిగ్రస్ మా నదుల మధ్య నాగరికత, ఇలాగా మాట్లాడుకుంటాం కదా. అమెజాన్ నది పరివాహక ప్రాంతం, అమెజాన్ వ్యాలీ సివిలైజేషన్. అసలు మానవ నాగరికతే నదుల ఒడ్డున వచ్చిన మాట నిజం. అందుకే ప్రపంచంలో చాలా దాదాపు అన్ని నగరాలకు కూడా ఏదో ఒక నది లేదంటే సముద్రం ఒడ్డున ఉంటుంది. లండన్లో నది లేదా? మీకు హైదరాబాద్లో మూసీ నది ఒకప్పుడు పర్వాలేదు, ఇప్పుడు నాశనమైంది కావచ్చు, కానీ నది లేదా? మీకు న్యూయార్క్ నగరంలో నది లేదా? యమునా నది ఒడ్డున ఢిల్లీ లేదా? గంగా నది ఒడ్డున నగరాలు లేవా? అసలు నగరాలంటే నదుల ఒడ్డున ఉంటాయి కదా. అలాంటి నదుల ఒడ్డున నగరాలు ఉండకూడదు అనే ఆర్గ్యుమెంటు ఏ రకంగా